చదువుకు ఎంత ఆదరణ కలుగుతుంది అని అంటే మనందరికీ తెలుసు. కాల యొక్క స్థితిగతులు అనగా కాలం యొక్క గతులు అనగా చూడండి, మనందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. చూడండి, కాలగతులు ఎవరో స్వాధీనంలో ఉంది. అది ఎక్కడ ఉంది అని అంటే కీర్తన గ్రంథం అనుకుంటూ చూడండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం అనుకుంటూ చూడండి. నేను చాలా టైం అయింది గుర్తు కరెక్ట్ అదేనమ్మా. నా కాలగతులు చాలండి. మానవుని యొక్క స్థితిగతులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి చూడండి. తమ్ముడు ఇందాడ వాక్యం చెప్తున్నప్పుడు 22వ అధ్యాయంలో 12వ వచనంలో ఇంటికి వెళ్ళి మీరు అందరు చదివారు. ఆయన తన కుమారుణ్ణి అప్పగించటానికి వెనులు తీయలేదు. అందును బట్టి ఏమి అర్థమైందంట మనకి అని సాక్ష్యం చెప్పినట్టే కదా. చూడండి, ఇదే మాట ప్రసంగి గారు, జ్ఞానమైనటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో అనుకుంటా చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి అమ్మా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం అనుకుంటే 8వ వచనం ఉందనంటే 14వ వచనం చదవండి అమ్మా. కరెక్టే. ఏ నియమం ఇది? ఎవరి నియమం ఇది? అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించటం అనేది మనిషి విధానంలో ఏమవుతుందంటే దేవుని యొక్క నియమం అది అప్పుడే నెరవేర్చారు ఎవరో. చూడండి, అసలు కొన్ని లేఖనాలు కొంతమంది మనకి వాక్యం చెప్పినప్పుడు, లేకపోతే అంకులు చెప్పిన, లేకపోతే సంఘస్థులు వాక్యాన్ని చెప్పినప్పుడు ఎలా దేవుడు మనకు అర్థమయ్యేలాగా ఇస్తాడు అని అంటే చూడండి, మానవ కోటికి విధి ఇది. మీరు అంకులు చాలాసార్లు ఇదే చెప్తా ఉన్నాము అని యవనస్తులైనటువంటి పిల్లలు చికాకు పడుతున్నారు కదా. ఉదయకాలంలో లేచినప్పుడు మిమ్మల్ని ఆరాధన చేసి ప్రార్థన చేసినప్పుడుతోనే మీరు స్టార్ట్ చేయమని అంకులు ఎందుకు చెప్తున్నారు తెలుసు మీకు? మా మాట మీరు వినలేదు, కనీసం అంకుల మాట అయినా వింటారేమోనని. మా తల్లిదండ్రులు బాధలు మీకు తెలవలే. లేకుంటే రా అన్నంటే ఏమంటారు తెలుసా? ఒక్క స్వరం ఏముంటుందంటే, రాత్రి నిన్నల్లా కాలేజీకి వెళ్ళి వచ్చేసాడు, కాసేపు అన్నప్పుడు పడుకోనివ్వా, పాలు ఆయనే తీసుకురావాలా, నేనే అలసిపోయి ఉంటే పాలన్నా తెస్తారు అని తల్లిదండ్రులుగా మేము అనుకుంటే వాళ్ళేమంటారు తెలుసా? సరే మీరు ఫిలప్ చేయొద్దే. అంటే చూడండి, మీరు ఉదయకాలంలో లేస్తే దేవుని ఆరాధిస్తే మీరు ఏం చేసినట్టు ఈ మాట ప్రకారము? అందుకని అంకు రోజు వారం చెప్తాడు, ఎక్కడికి వెళ్ళిన ఇదే మాట చెప్తున్నాను. ఆయన మీద ఇసుక్కోకండి. ఎందుకు చెప్తున్నారు అని అంటే పెద్దవారు మా మాట వినరు కాబట్టి దైవకమైన క్రమం చొప్పున ఉన్నటువంటి యవనస్తులుగా ఉన్నటువంటి మీకు అంకుల్ లాంటి వారు పెద్దవారు ఏం చేస్తారంటే ఉదయకాలమే మెసేజ్ పెడతారు. వింటున్నారు కదా? ఎందుకు? ఇది దేవుని నియమం. అందుకని అంటే అందుకని ఇర్మియా గ్రంథంలో మనం బైబిల్ పట్టణంలో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. నేను 20వ అధ్యాయం అనుకుంటే ఇర్మియా గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకుని, నేను వెళ్ళనయ్యా, నేను వాళ్ళకి వాక్యం చెప్పనయ్యా, వాళ్ళు నన్ను కొడతారయ్యా, ఎందుకులయ్యా. నా తర్వాత ముందు 15వ అధ్యాయం అనుకుంటా, నా తల్లి గర్భమునందు నేను పుట్టిన దినాలు లేకపోట నాకు మంచిదని ఏడుస్తాడు.
కారణం ఏంటి? అలాంటి పరిస్థితుల్లో కూడా యవనస్తులైనటువంటి మీరు దేవుని నియమం కలిగి మీరు బ్రతికితే, అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుని యొక్క మాటకు వెనుతీయలేదు కాబట్టి, ఎన్ని సంవత్సరాల కింద కుమారుడు లేనప్పుడే 15వ అధ్యాయంలో నీకు పిల్లలను ఇస్తాను అని చెప్పి 400 సంవత్సరాలు బానిసలకి వెళ్ళిపోతారు, అక్కడ బ్రతుకుతారు. ఆ తర్వాత నేను తీసుకొస్తాను, 3వ తరంలో అయినటువంటి యాకోబు యొక్క సంతతి ద్వారా నేను మళ్ళా తీసుకొస్తాను అని చెప్పి నిబంధన చేసినటువంటి అబ్రహాం గారితో అన్ని తరాలు అయిన తర్వాత నిబంధన నెరవేర్చుకున్నాడు. కారణం ఏంటి? మీరు యథార్థంగా, నేను యథార్థంగా బ్రతికినప్పుడు, దేవుని నియమాలను మన జీవితంలో భయభక్తులు కలిగి మనం ప్రవర్తించినప్పుడు, మన తరంలో లేదంటే నీ తరంలో నువ్వు చూడకపోవచ్చు. అబ్రహాం గారి తరంలో అబ్రహాం గారు చూసారా? ఎవరి తరంలో ఎవరు చూశారు? యాకోబు యొక్క గారి తరంలో, వాళ్ళ యొక్క కుమారుల యొక్క తరంలో ఐగుప్తు నుంచి వాళ్ళు రావటానికి, వాగ్దానం చేసినటువంటి దేశానికి రావటానికి వాళ్ళు చూసినటువంటి జనం కొన్ని సంవత్సరాల తర్వాత అందుకనేనంటే ఏదైతే నియమం మనకు నేర్పబడిందో, మనకి అలవాటు చేయబడిందో, ఆ నియమం ప్రకారం ఉదయకాలంలో మీరు లెగిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఈ విషయం తెలుసండి. అబ్రహాం గారిని ఆయన చెప్పిన మాట చేయటం వల్ల మనకి సంతోషకరమైన వర్తమానం మనకు వచ్చిందే, కానీ మీరు అబ్రహాం గారు లాగా మీరు చేస్తే, దేవునికి భయపడి మీరు ప్రవర్తిస్తే, మీ తల్లిదండ్రులు మేము సంతోషించే దానికంటే ముందుగా సంతోషించేది ఎవరు తెలుసండి? అది స్పృహ కలిగి మీరు ప్రవర్తించండి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అబ్రహాము భయపడ్డాడు కాబట్టి ఆయన సంతోషించాడు. నేను కూడా లేచినప్పుడే నేను దేవునితో సంభాషిస్తే నా దేవుడు నన్ను బట్టి నన్ను సంతోషిస్తున్నాడు అనే ఆ సత్యాన్ని నువ్వు గుర్తెరిగినప్పుడు, నేను గుర్తెరిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మన యొక్క ఆత్మ కూడా సంతోషిస్తుంది. ఆ సత్యాన్ని మనం గుర్తెరిగి బ్రతికితే దేవుడు అన్ని విషయాల్లో మనకి సాయపడు. అయితే ఇది నేను చెప్పవలసిందే కాదు, ఒక మాట చేసి ముందుకి వెళ్దాం. చూడండి, ఎన్నో అధ్యాయమ్మా? యెహెజ్కేలు గ్రంథము 36:24 వచ్చిన చూడండి అమ్మా. చూడండి, కీర్తన గ్రంథం 31:15 మనుషుల యొక్క కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి అని అన్నటానికి ప్రవచన ఆత్మకంగా ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఇది నెరవేరుతుంది. చూడండి, ప్రపంచంలో యొక్క స్థితిగతులు, ఇప్పుడు యొక్క ఉన్నటువంటి పరిస్థితులు మీరు జ్ఞాపకం చేసుకున్నచో దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది అని మనందరికీ తెలుసు. చూడండి, ప్రపంచంలో ఒక దేశంలో, ఏదో దేశం మీరే చెప్పండి, ఒక దేశంలో అతి పెద్ద మేయర్ జనసాంద్రత కలిగినటువంటి స్టేట్ ఏది ఇప్పుడు ప్రపంచంలో అన్న? న్యూయార్క్ సిటీ, అమెరికా. తర్వాత ఇంగ్లాండ్లో ఒక స్టేటు ఉంది, అది 2వ ప్లేస్. ఏమన్నా గుర్తుందా? న్యూయార్క్ సిటీ. తమ్ముడు మీకు అందరికి తెలుసు అనుకో, న్యూయార్క్ సిటీ అమెరికాలో ఉన్నటువంటి స్టేట్. అది పెద్ద మేయర్ జనసాంద్రత కలిగినటువంటి ఆ సిటీకి
తమ్ముడు లాస్ట్ మంత్లో 2 months బ్యాక్ ఇప్పుడు మేమిద్దరం డిస్కస్ చేసాం. అప్పుడు ఆ సిటీకి అమెరికా స్టేట్లో ఆ దేశంలో పెద్ద సిటీగా కలిగినటువంటి స్టేట్ ఏంటంటే న్యూయార్క్ సిటీ. ఆ న్యూయార్క్ సిటీకి మేయర్ ఎవరో తెలుసండి? తెలుసా ఎవరికైనా? నేను క్లూ ఇచ్చి వదిలేస్తాను, చూడండి. ఆ మేయర్ ఎవరు అని అంటే మన ఇండియాలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అదానీ అంటారు కదా. ఇప్పుడు ఆ లెటర్తోనే ఉంది మందానినా అతను అనుకులు గూగుల్లో సెర్చ్ చేస్తున్నా చూసుకుంటుంది. లేదు కరెక్ట్. న్యూయార్క్ సిటీకి మేయర్గా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి మందాని. అతను ఎక్కడి నుంచి వెళ్ళాడో తెలుసండి? ఇండియా దేశం నుంచి, అనగా గుజరాత్ స్టేట్ నుంచి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎందుకు అక్కడికి సెలెక్ట్ చేయబడ్డారు అనంటే న్యూయార్క్ సిటీలో యూదులు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, అమెరికా దేశంలో ఇంకొక మాట మీకు చెప్పి ముందుకెళ్తాను. సిలికాన్ వ్యాలీ అనేది స్టేట్ ప్రాంతం ఉంది, మీ అందరికి తెలుసు. అక్కడ ఎవరు ఉంటారు తెలుసండి? టెక్ దిగ్గజాలు, అనగా ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క దిగ్గజాలు అన్నటువంటి ఒక 100 కంపెనీలు CEOs అక్కడే ఉంటున్నారు. అంటే అలాంటి స్టేట్లోకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు న్యూయార్క్ సిటీలో ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ మందాని గారు ఏమన్నానంటే న్యూయార్క్ సిటీకి మేయర్. ఎందుకనంటే ట్రంప్ గారే ఆ మందాని గెలవకోకుండా ఉండటానికి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. కానీ మీ అందరికీ తెలుసు, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఈ విషయాలు తెలుసు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, తర్వాత తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఆయన ఓడిపోవటానికి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. కానీ ఆ వ్యక్తి అక్కడికి నామినేట్ చేసి అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. కారణం ఏమిటనంటే అక్కడ యూదుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది అక్కడ. ఆ యూదులు అందరూ ఇప్పుడు అక్కడే ఉంటే ఈ ప్రవచనం ఇప్పుడు ఇక్కడ నెరవేరుతుందా? అందుకనే దేవుడు వచ్చే క్రమంలో దేవుడు ఆశించినటువంటి రీతిలో చెదిరిపోయినటువంటి యూదులు అందరూ ఇప్పుడు ఏం చేయాలంటే ఇశ్రాయేలు దేశానికి రావాలి. ఇశ్రాయేల్ ఇప్పుడు మన ఇండియాలో కూడా అస్సాం స్టేట్లో మనిషే గోత్రం వాళ్ళు 5,000 మందో 6,000 మందో అధికారికంగా ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. వాడు మనిషే గోత్ర సంబంధం వారు అని చెప్పేసి ఇజ్రాయెల్ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్తో వాళ్ళు టెస్టులు అన్ని చేపించి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మనిషి గోత్ర సంబంధికులుగా వాళ్ళు తేల్చారు. డిసెంబర్ లాస్ట్ 2025లో డిసెంబర్లో ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఇజ్రాయేల్ అందరి మనిషి గోత్రకులు అందరినీ 5,000 మందో 6,000 మందో ఉంటే వాళ్ళని అప్పకి చెప్పటానికి ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. వాళ్ళు ఇజ్రాయేల్ దేశానికి కూడా తీసుకెళ్ళటానికి ఇప్పుడు 2027లో ఇప్పుడు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు స్కూల్ పెట్టి వాళ్ళకి కట్టించి ఇల్లు కట్టించి తర్వాత వీళ్ళు తీసుకొస్తాము అన్ని వసతులు సమకూర్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక డేట్ డిసైడ్ చేసి వాళ్ళు యూదులుగా కలిగినటువంటి మనిషి గోత్రికులందరినీ ఇండియా నుంచి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇజ్రాయెల్ గవర్నమెంట్ యాక్సెప్టబుల్ లెటర్ ఒకటి తీసుకుని వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు అని అంటే ప్రవచనము యూదులందరూ ఎక్కడైతే ఉన్నారో యూదులు ఇప్పుడు ప్రపంచ జనాభాలో మళ్ళీ యూదులు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారము బెంజమిన్ నెతన్యాహు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము 98 లక్షల మాత్రమే అధికారికంగా ఉన్నారు యూదులు.
కొంతమంది అటు ఇటు ఉండొచ్చు. మన హైదరాబాద్ జనాభా ఎంత? 1,20,00,000. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అధికారంగా ఉన్నటువంటి యూదులు ఎంతమంది? అంటే ప్రపంచ దేశంలో చెదిరిపోయినటువంటి యూదులు అందరూ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు న్యూయార్క్ సిటీలో యూదులుగా కలిగినటువంటి ప్రభావితం కలిగినటువంటి ఆ న్యూయార్క్ సిటీలో ఏం చేశారనంటే, ఇప్పుడు మందాని అనే వ్యక్తిని ఏం చేశారనంటే అతను సెలెక్ట్ చేసుకున్నారు. యూదులకి వ్యతిరేకంగా ఆయన శాసనాలు చేసి, అది లోకల్ ప్రభుత్వం, అది యూదులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ చట్టంలోనే ఒక భాగము ఏమిటంటే, సిరియాతో కలిసి న్యూయార్క్ సిటీలో సిరియా దేశపుడు అధ్యక్షుడైనటువంటి అతనితో కలిసి మందాని అనే వ్యక్తి, న్యూయార్క్ మేయర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ట్రంప్ గారితో కలిసి శాంతి ఒప్పందంతో వాళ్ళు సైన్లు చేశారు. సిరియా దేశము, ట్రంప్ గారు, తర్వాతనేమో మందాని మేయరు. అక్కడ మేయరు ఒప్పందం లేకపోతే, స్థానిక ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోతే, ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏం చేశారంటే, యూదులకు వ్యతిరేక భావజాలం కలిగినటువంటి సిరియన్స్, తర్వాత యూదులకి వ్యతిరేకంగా చట్టం చేసినటువంటి మేయరు, న్యూయార్క్ మేయరు, వీళ్ళు అందరూ ఏం చేశారని అంటే, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చట్టం ఆ న్యూయార్క్ సిటీలో రూపొందింది. ట్రంప్ గారు కూడా సైన్ చేశారు. మీరు న్యూయార్క్ సిటీ మీరు స్థానిక పరిపాలన గురించి మీరు చేస్తే, మీరు గూగుల్ చర్చలు ఏమేమి అన్నీ రాశారు. ఎందుకు కారణం ఏమిటంటే, అక్కడ యూదులు అనబడినటువంటి వారికి వారు ప్రతికూల పరిస్థితులు ఎదురు అవ్వటం ద్వారా మా దేశానికి మేము వెళ్ళిపోయే భావనతో ఆ పరిస్థితులు వాళ్ళకు కల్పించటం ద్వారా ఏం చేస్తాడంటే, దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చినట్లు ఇప్పుడు ఏం చేస్తాడంటే, న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి యూదులు అందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే, ఆ దేశం నుంచి మళ్ళా వాళ్ళ జన్మభూమి అయినటువంటి మన భాషలో ఇజ్రాయెల్ దేశానికి అంతా కూడా అంతేనంటే, ఆయన మందాని గారు అనే వ్యక్తి ఇరాక్కి మిలిటెంట్లకి సహాయం చేసినటువంటి వ్యక్తి ఇతను. ఎవరు? మందాని. అంటే ఇజ్రాయెల్ మీద వ్యతిరేక భావం కలిగినటువంటి వ్యక్తుల జాబితాలో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేశారు ఇప్పుడు న్యూయార్క్ సిటీలో మేయర్గా. కారణం ఏమిటి అని అంటే పరిస్థితి. అందుకే మనుషుల యొక్క కాలగతులు ఏమవుతున్నాయి అంటే దేవుని యొక్క వశంలో. అందుకేనంటే ఈ ప్రవచనము స్పష్టంగా నెరవేర్చాలి. అందుకేనంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి యూదులు సైతము కూడా ఇజ్రాయేలీ దేశానికి రావటం మాత్రమే కాదు. చూడండి కింద భాగంలో నేను ఇచ్చి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. చూడండి, వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఏం చేశారనంటే సమకూర్చి రప్పించేదను. ఆమా అంటే ఇజ్రాయేలు అందరూ ఇప్పుడు సమకూడారు అని అనుకోండి. ఇప్పుడు దేవుడు చేసే నెక్స్ట్ పని ఏంటి? శుద్ధ జలము అని అంటే ఎందుకు? అపవిత్రత పోవాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు? అది నేను అనేది. చూడండి ఎంత ఇంటర్లింక్ ఉంటుందంటే లేఖనాలు. నేను రాత్రి 1 వీక్ నుంచి అసలు నిద్రపోవట్లా. లాస్ట్ వీక్లోనే తమ్ముడికి చెప్పాను, అన్నకి జ్వరం ఉంది, మన టైటస్కి చెప్పాను జ్వరం ఉంది. తర్వాత మొన్న లాస్ట్ వీక్లో ఊరిళ్ళు వచ్చాను. గురువారం థర్స్డే బైబిల్ స్టడీ అయిన తర్వాత ఆ రోజంతా జర్నీ చేశాను. మళ్ళా రాత్రి జర్నీ చేసి వచ్చాను. ఉదయం సాటర్డే వచ్చాను. రాత్రి కూడా దరిదాపుగా ఒక విషయం చెప్తాను, 15 రోజుల నుంచి అస్సలు నిద్ర పట్టట్లా. ఒక్క గంట కాడ నిద్ర పట్టట్లా.
ఎందుకని అర్థం కావట్లా. చాలా ట్రై చేస్తున్నా గంటగాడ పట్టట్లేదు. అంకుల్ మెసేజ్ పెట్టినప్పుడు మొన్న సాటర్డే మెసేజ్ పెడితే నిన్న చూశాను ఉదయమే. అది ఎందుకు చూశాను అని అన్నానంటే, అంకుల్ మెసేజ్ పెడతాడు ఉదయకాలంలో, షార్ట్ మెసేజ్, వాయిస్ మెసేజ్ పెడతాడు. అది లేఖనం చెప్పి దాని గురించి అది ఓపెన్ చేయటానికి అప్పుడు మెసేజ్ చూశాను. ఆ వాక్యం చదివిన అప్పుడు వాక్యం చదువుతున్నా ఇంకా నిద్ర పట్ల. ఎందుకు అన్నానంటే చూడండి, ఎంత ఇంటర్ లింకు అన్నానంటే ఒక వాక్యం చదివినప్పుడు ప్రభా ఇట్లా అన్నావు, ఎందుకు అట్లా అన్నావు, దాని కనెక్టివిటీ ఏంటి అనేది కొద్దిగా ఆలోచించినప్పుడు ఆ లేఖనం ప్రకారానికి అక్కడికి వెళ్ళినప్పుడు గంటలు అయిపోతుంది. నాకు తెలియదు కదా, అంతగా బైబిల్ నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. అందుకని చూడండి, శుద్ధ జలము చల్లాలి అని చూడండి. త్వరగా ముగించేస్తాను. సంఖ్యాకాండము అనుకుంటా చూడండి, సంఖ్యాకాండము 19వ అధ్యాయం అనుకుంటా. అంకులు తర్వాత మనకి చెప్తారు, నెక్స్ట్ ప్రార్థనా కోడికలో వస్తుంది. అంకులు చెప్తారు, విపులంగా చెప్తారు దాని గురించి. ఇప్పుడు 19వ అధ్యాయం చూడండి అమ్మా. ఇప్పుడు మొదటి నుంచి చదవమ్మా. ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైనా ఎర్రని పేయను. అమ్మా చూడండి, ఇంటికి చదువుకోండి. ఇప్పుడు లింక్ వచ్చేసిందా? ఎర్రని చూడండి. ఇది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి తెలుసా? ఎర్రని పేయ ఈజ్ నథింగ్ బట్, ఎందుకు అన్నానంటే మందిరం కట్టాలి, యెరూషలేము మందిరం కట్టాలి. మరి యెరూషలేము మందిరము కట్టిన తర్వాత ఇప్పుడు దహన బలిగా ఏం అర్పించాలి? అది దానికి లింక్. ఇప్పుడు ఆ ఎర్రని పేయ ఎక్కడ అని అంటే అట్లాంటా టెక్సాస్, అది అమెరికాలో ఉంది. ఆ ప్రాంతంలో 6 ఎర్రని పేయలు ఎన్ని పెంచుతున్నారు. అక్కడ యూదులు సపోర్ట్ చేస్తారు. మీకు తెలీదు, యూదుల యొక్క ఛానల్ మీరు చూస్తే ఎంత రహస్యాలు మనకు బయటపడతాయి అంటే, మీరు అది డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను, ఊరికి రాదండి ఇది. అది నేను కొనుక్కున్నాను, ఆ డబ్బులు పే చేస్తాను, ఎవరికి తెలియకుండా కొనుక్కున్నాను. అది చూడండి, అది ఇజ్రాయేల్ యూదులు అంటే దేవుని బిడ్డలు కాబట్టి నిజం చెప్తారని వింటాం. అది చెప్పినప్పటికీ కూడా లేఖనాసారంగా చెప్పకపోతే నేను విన్ను. ఇప్పుడు మందిరము కట్టాలి. మందిరము కట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారనంటే, ఇరాన్ బేస్ చేసుకుని హౌతీలుగా ఉన్నటువంటి వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే దేవుని మందిరం కట్టుకోకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆ మందిరం కడితే ఇప్పుడు ఎర్రని పెయ్యి వధించాలి. ఎర్రని పెయ్యిని వధిస్తే ఇప్పుడు శుద్ధ జలం చూడండి, ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ ఎర్రని కాడి మోయనిది, ఎప్పుడు మచ్చలేనిది, కళంకం లేనిది, అన్ని క్వాలిటీస్ కలిగినటువంటి ఆ ఎర్రని పెయ్యిని వధించినప్పుడు దాని యొక్క మాంసము చీల్చి అవన్నీ అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు, తర్వాత కాల్చేసినప్పుడు ఆ బూడిద వస్తుంది కదా, ఆ బూడిద తీసుకొచ్చి నీళ్ళలో కలిపితే అప్పుడు ఏంటంటే ఇజ్రాయేలుల మీద ప్రోక్షిస్తే వాళ్ళు శుద్ధులు అవుతారని ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళకి ఇవ్వబడినటువంటి లేఖనం అది. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవాలయం కట్టాలి, ఎర్రన్న పేయిను అక్కడ పెంచుతున్నారు, ఆ ఎర్రన్న పేయిని వధించాలి. ఆ ఎర్రన్న పేయి వధించిన తర్వాత ఇజ్రాయేలుల మీద ప్రోక్షించాలి. ఆ ప్రోక్షించబడిన తర్వాతే ఇశ్రాయేలీయులు శుద్ధి పవిత్రత కలిగి ఉంటారు అని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే యూదుల మీద ఇరాను దాని అనుబంధ ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆ దేశాలు ఏం చేస్తున్నారంటే ఆ మందిరము కట్టుకోకుండా డైవర్ట్ చేస్తూ తర్వాత ఏమవుతుంది అని అంటే
వీళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఇశ్రాయేలులు యూదులు పవిత్రులు అయ్యారని ఆ పని జరగకోకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు వ్యతిరేకించడం జరుగుతుంది. అంటే ఇశ్రాయేలులు అనగా యూదులు పవిత్రత కలిగి ఉన్నారు అనే ఆ యొక్క అవగాహన ఎప్పుడు వస్తుంది అంటే ఎర్రని పెయ్య వధించాలి, దాన్ని కాల్చాలి, దాని యొక్క బూడిదని తీసుకొచ్చి నీళ్ళలో కలపాలి. ఆ నీళ్ళలో వాళ్ళు ప్రోక్షించుకుంటే ఆ బూడిదతో కలిపిన నీళ్లు ఏదైతే ఉన్నాయో ప్రోక్షించుకున్న తర్వాతే వాళ్ళు యూదులు పవిత్రత కలిగిన వారుగా ఉంటారు అని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి వాళ్ళు ప్రయత్నంలో వాళ్ళు ఉంటే ఇప్పుడు వీళ్ళ ప్రయత్నంలో ఎందుకు అని అంటే కారణం ఏంటంటే మానవుని యొక్క అంతకంటే అందరి యొక్క ఎర్రను పేయగా వధించబడినటువంటి యేసు ప్రభువారు మన ప్రభువారు వాళ్ళ అన్ని ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తున్నారే, కానీ వీళ్ళు యేసు ప్రభువారు వచ్చారు అనే సత్యాన్ని వీళ్ళు అది ఒక్కటే. అందుక అని అంటే నేటి దినాన్ని గుర్తుకు చూడండి, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఈ కారణాల అన్నింటిని మనం ఒక్కసారి మన లేఖనానుసారంగా మనం ఆలోచిస్తే ఈ గందరగోళానికి కారణం ఏమిటనంటే వాళ్ళు ఏంటనంటే ఇరాను దాని యొక్క మిత్ర దేశాలు దేవుని యొక్క మందిరాన్ని కట్టకూడదని వాళ్ళు దేవుని యొక్క మందిరం కడితే మెస్సయ్య వచ్చేస్తాడు. ఇజ్రాయేలు మొత్తము నాశనం చేయాలనేది ఎవరు టార్గెట్? ఇరానీలు టార్గెట్. వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగే ఈ యొక్క వైషమ్యంలో ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నాడు లేఖనాలు ఇవన్నీ ఇప్పుడు న్యూయార్క్ సిటీలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ అంటే యూదులుగా పిలువబడుతున్నటువంటి ఆ న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారిని అందరిని చెదరగొట్టడానికి ఆ మందాని అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ యూదులకి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకురావటం ఇవన్నిటికీ కారణం ఏమిటి అని అంటే చూడండి, మానవుని యొక్క కాలగతులు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అవి లేఖనాలు నెరవేర్చటానికి సంసిద్ధపడుతుంది. అందుకు అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ప్రతిదానికి ఒక కాలం ఉంది, మనం భయపడవలసిన పని లేదు. ఈ చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా చూడండి, ముగిస్తాను త్వరగా. చూడండి 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండమ్మా. అంటే ఇప్పుడు ప్రభు యొక్క రాకడ అంటే మనక్కడ అలాగే ఉంటుంది అంటావా? నా మాట ఇప్పుడు ఈ లేఖనాల ప్రకారం చూస్తే జరిగినది రాశాడు ప్రభు, జరుగుతున్నది రాస్తున్నాడు ప్రభు, రాసి ఉంచాడు, జరగబోయేది కూడా రాసి ఉంచాడు ప్రభు. ఇప్పుడు అవిశ్వాసులలాగా దొంగ వలె దేవుని రాకడ వస్తుందని మనం అనుకుంటామా? అప్పుడు అదే అధ్యాయంలో 4వ వచనం చదవండమ్మా. అది ఇది దొంగ వలె వచ్చుటకు మనం అంటే ప్రభు యొక్క రాకడకు సూచనలు కరెక్ట్గా నెరవేరబోతున్నాయి అనే లేఖన గ్రహింపు మనకి ఉందా లేదా? అంటే లోకములో ఉన్నటువంటి విశ్వాసులు అవిశ్వాసులు ఎలాగో ఆలోచిస్తున్నారో మనం అలా ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే ఈ రాకడి యొక్క సూచనలు దేవుని యొక్క నెరవేర్పు, లేఖనాల యొక్క నెరవేర్పు మనకి లేఖనాల్లో ఉంది. కాబట్టి దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది అని మనం సిద్ధపడుతున్నాం. లోకస్తులు లాగా దేవుని యొక్క వాక్యము తెలియని వారుగా మనం ప్రవర్తించకూడదండి. యేసు ప్రభువారు వస్తారు, భయం వేయవలసింది లేదు.
యథార్థంగా ఉదయం లేకండి, బ్రతుకుంటే ప్రభువా నన్ను బ్రతికించేవా అని వందనాలు చెప్పండి, ఆరాధన చేయండి, వాక్యం చదువుకోండి, దినపరిచర్య స్టార్ట్ చేయండి. బ్రతుకు ఉంటే ఇంటికి వస్తాం. ప్రభు రాకడ లేట్ అయితే అక్కడి నుంచే వెళ్తాం, బస్సులో నుంచే వెళ్తాము, లేకపోతే యాక్సిడెంట్ల ద్వారా వెళ్తాము, ఆఫీసుల నుంచి వెళ్ళిపోతాము, పిన్ రూపుతో వెళ్తూ ఉంటారు. ఇవన్నీ తెలీదు. కానీ మన యొక్క ఒక నిశ్చితం ఉంది. ఎందుకనంటే ఆ దినము ఎలా వస్తుందంటే నేటి దినాన నువ్వు వస్తే నన్ను తీసుకెళ్తావు అనే నిరీక్షణ కలిగినటువంటి వెలుగు సంబంధుల్లాగా మనం ఉండాలి. అంతేగాని దొంగ అయ్యా నువ్వు దొంగతనం చేసేవా, నువ్వు చెప్పు ప్లీజ్ అని అడిగితే దొంగ అతను చెప్తాడా? అందుకనే లేఖనాలు మనకి స్పష్టంగా రాశాడు. నేను ఎట్లా వస్తాను, నేను వచ్చేటప్పుడు ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి, వాళ్ళు మందిరాలు కట్టాలనుకుంటారు, ఇలా కట్టనివ్వరు. టెక్ దిగ్గజాలుగా ఉన్నటువంటి సిలికాన్ సిటీలో నా యూదులు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు న్యూయార్క్ ప్రాంతంలో యూదులుగా ఉన్నటువంటి వారు వాళ్ళకి శ్రమలు కలుగుతాయి. శ్రమలు కలిగినా మీరు బాధపడద్దు, నా దేశానికి నేను తీసుకెళ్తున్నాను అన్ను. వాళ్ళు అక్కడ యూదులుగా ఉన్నటువంటి వారు శ్రమ, ఇప్పుడు అస్సాంలో ఉన్నటువంటి మనుష్య గోత్రకులు చాలా మందిని చంపేశారు కదా అక్కడ ఇండియాలో. ఇప్పుడు ఆ శ్రమ కలగకపోతే ఇజ్రాయెల్కి వెళ్ళటానికి వీళ్ళు ప్రయత్నించేవాళ్ళ అంటే లేఖనం ఎంత స్పష్టంగా నెరవేరుతుంది అని అంటే చూడండి. అందుకనే ఐగుప్తులో ఇజ్రాయెల్ పాలించినటువంటి ఐగుప్తు రాజు తెలియనటువంటి వ్యక్తి ఒక రాజు వచ్చాడు. ఎవరు? కొత్త రాజు వచ్చారు. నిర్గమాకాండము 1వ అధ్యాయం. ఎవరో ఆ వ్యక్తి? యోసేపును తెలియనటువంటి ఒక వ్యక్తి రాజు. అయ్యా వాళ్ళకి ఎంత శ్రమ కలిగింది. ఆ శ్రమ ఎందుకు అని అంటే మా నాయకుడు, మా జాతివాడు, మావాళ్ళు గోషెన్ ప్రాంతాన్ని ఆధారం చేసుకుని ఐగుప్తులో అనగా అందరికి ప్రపంచంలో భోజనం పెట్టాము, మావాడు మా ప్రధాని అని అనుకుని అక్కడే వాళ్ళు సెటిల్ అయితే 400 సంవత్సరాల తర్వాత నీ జనాంగాన్ని నా దేశానికి తీసుకువస్తాను అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం నెరవేర్చాలంటే ఏ రాజు రావాలి? అది అర్థమైందమ్మా? అందుకేందంటే ఈరోజు ఏదన్నా బాధ కలిగిందనుకో, ప్రభువా నా రాకడ నా పోకడ చాలా దగ్గరగా ఉందని నేను చాలా నిర్ధారించుకుంటాను ఎప్పుడప్పుడు. నా మాట అర్థమైందా? నా పోకడ చాలా దగ్గరగా ఉంది అని నేను ఎందుకు అని అంటే నువ్వు వస్తే నేను వెళ్ళిపోతా, నేను వచ్చేస్తా. ఈరోజే ఈ బాధ ఒకవేళ రేపు జీవితంలో నువ్వు రేపుటి దినాన్ని అనుమతిస్తే నేను సుఖాన్ని. అందుకని ఈ మాట అంటూ చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటా, ముగిచ్చేస్తాను, లేట్ అయిపోయింది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము ఎన్నో వచ్చినము అని నన్ను చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఏంటమ్మా చూడండి, నీవు మాట ఇంటికి వెళ్ళి చదువుకోండి, లేకపోతే ఒకళ్ళు స్పష్టంగా చదవండి. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. నెక్స్ట్ అమ్మా. మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంకులు మనకు చాలా సార్లు చెప్తూ ఉంటారు, అయ్యా ఉన్న దాంట్లో హ్యాపీగా బతకండి, వచ్చింది జీతం వస్తుంది కదా హ్యాపీగా బతకండి. తర్వాత దాని మీద ఎక్కువ టైము ఈ దేవుడు జాబ్ ఇచ్చాడు, ఆ 8 గంటలు చేసుకోండి, ఇంకొక అరగంటకి రేట్లు అది చేసుకోండి, ఆ తర్వాత హ్యాపీగా అండి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడి
మనం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే సరిపోతుంది అని ఆయన అంకులు చెప్పినప్పుడు మనం వింటలేదు, కానీ ఇప్పుడు ఏం చెప్తే వినాలా? మరి అంకుల్ చెప్పింది ఇప్పుడు మనం వింటలేదు. అది నేనండి, మీరు వింటున్నారు. అది నేనండి. మనం లేఖనాల యొక్క ప్రత్యక్షత మనం కొద్దిగా తెలిసి మనం నడిస్తే ఏమవుతుంది అంటే మనలో మన సంతోషం వస్తుంది. రెండోది, లేఖనాల యొక్క నెరవేర్పు నా జీవితంలో నెరవేరుతుంది అని దేవునిని కూడా మనం సంతోష పెడుతున్నాము అని అనేది తెలుస్తుంది. అంటూ కింద చదవండి అమ్మా. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటే దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. చూడండి అమ్మా, నేను ఎక్కువగా ఓటీ చేసి, సాఫ్ట్వేర్ పిల్లలు చాలామంది ఉన్నారు, ఎక్కువగా చేసి ఆయాసం తెచ్చుకొని బీపీ పెంచుకొని అపోలో హాస్పిటల్ తిరిగి ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదానికన్నా, ఆ 2 లక్షలు 3 లక్షలు అక్కడ పెట్టేదానికన్నా, ఆ 2 లక్షలు వెళ్ళకోకుండా మనకు వచ్చే 40,000 70,000తో సుఖంగా బ్రతికితే మేల. నేను చెప్పట్లేదు ఎవరిని, నేను అంకుల్ చెప్పేదైనా ఇదే. దైవజనుడైనటువంటి ఎవరో జ్ఞాని అయినటువంటి చెప్పినటువంటి సుఖంగా బ్రతకడానికి మానవులకు ఇష్టం లేదు. ఉన్న దాంట్లో సుఖంగా ఉండటానికి మనం అందుకనంటే లేఖనాల యొక్క కాల యొక్క గతులు దేవుని యొక్క వశంలో ఉన్నవి. అందుకని యాకోబు గారు తన పత్రికలో యేసుప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు తన పత్రికలో రాస్తూ ఏమని అన్నారంటే, అక్కడ ఇక్కడ వ్యాపారం చేసి అని తలంచుకుంటున్న వారులారా, మీ జీవము ఏ పాటిది? ఇది ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆ పత్రికలో రాస్తారు. యేసు ప్రభు వారితో తాకి యేసు ప్రభు వారిని దగ్గరుండి చూసి యేసు ప్రభు వారి శరీరంతో ప్రత్యక్షత సంబంధం కలిగినటువంటి ఆ వ్యక్తి రాస్తున్నాడయ్యా, నేను ప్రభువుని దగ్గరుండి రక్త సంబంధిగా నేను రాయట్లేదు, దేవుని యొక్క దైవత్వాన్ని నేను రుచి చూసి నేను రాస్తున్న మాటలు. కాబట్టి మీరు ఆతృతతో పడి అది చేసి ఇది చేసి అని నేను మానవ కోటికి అదే చెప్తున్న మాట ఏమైనటువంటి జ్ఞానానుసారం మానవ కోటి విధి ఏమిటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే ఆ నియమమే మానవ కోటికి శ్రేయస్కరం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు లేఖనాలు అన్నీ నెరవేరిపోతున్నాయి. దేవుడు ఆశించిన రీతిలో ఇశ్రాయేలు ప్రజలు సమకూరుతున్నారు. ఆ సమకూడే ప్రయత్నంలో దేవుని ఆరాధిద్దాం, సుఖంగా ఉందాము. దేవుడు రాకడ కాయతో అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించారు.